బిగ్ బాస్ సీజన్ 8 లో 3వ వారం నామినేషన్ ప్రక్రియ కోసం సిద్ధం చేసిన సెటప్ చూసిన తర్వాత వాట్ ఏ విజన్, వాట్ ఏ థాట్, పిచ్చోళ్ళం అయిపోతాం మనమంతా కూడా అని యానిమల్ సినిమాలోని డైలాగ్ తప్పక గుర్తొస్తుంది. ఇలాంటి స్టోరీలు మస్తు విన్నాంలే కానీ ముందు పాయింట్ లోకి రా అని అనుకుంటున్నారు. అనుకున్నంత అయితే స్ట్రైట్ పాయింట్ లోకి వెళ్దాం. ఈ వారం నామినేషన్ కోసం బిగ్ బాస్ డస్ట్బిన్ ని తన అస్త్రంగా కంటెస్టెంట్స్ పై యూజ్ చేస్తున్నారు. ఇక్కడ నేను చెప్పిన బిగ్ బాస్ డస్ట్బిన్ ని ఇంకొక అండర్లైన్ చేసుకోండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ ప్రక్రియలో కంటెస్టెంట్స్ ఎవరినైతే నామినేట్ చేస్తారో వారి తలపై చెత్త వేసి నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఇది బిగ్ బాస్ ఇంట్లోని సభ్యులకు ఇచ్చిన టాస్క్. ఇప్పుడు ఆ బిగ్ బాస్ డస్ట్బిన్ గురించి మాట్లాడదాం. బిగ్ బాస్ అంటే బిగ్ బాస్, ఇక డస్ట్బిన్ అంటే డస్ట్బిన్. అదేనండి మ్యాజిక్. ఇది విన్న తర్వాత రేయ్ ఎవడరా మీరంతా అన్న డైలాగ్ వేసుకుంటున్నారు అని నాకు మాత్రం అర్థమవుతుంది. అయితే అసలు విషయం ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ చేసిన చెత్తనే తీసుకువచ్చి ఆ చెత్తను వారి తలపై వేస్తారు. దీనికన్నా అన్యాయం ఏమన్నా ఉంటుందా? నమ్మించి తడిగుడ్డతో గొంతు కోయటం అంటే ఇదేనేమో అని హౌస్ మేట్స్ అయితే అనుకుంటున్నారు. ఇక బిగ్ బాస్ ప్లాన్ చేసిన తర్వాత బిగ్ బాస్ రాక్స్ కంటెస్టెంట్స్ షాక్ అనక తప్పదు. ఇక బిగ్ బాస్ ప్లాన్ చూసిన తర్వాత బిగ్ బాస్ రాక్స్ కంటెస్టెంట్ షాక్ అనక తప్పదు. అసలు వాళ్ళకి అవి ఇచ్చింది మీరే, వాళ్ళ ద్వారా యూజ్ చేయించింది మీరే, ఇప్పుడు అంతా అయిన తర్వాత వాళ్ళని దండిస్తుంది మీరే. అంతా మీరే చేశారు బిగ్ బాస్ అన్న డైలాగ్ కి స్కోప్ అయితే ఇక్కడుంది. మొత్తంగా అసలు ఎందుకు పనికిరాని చెత్తతో అది ఎవరు సృష్టించారో వారిపైనే ఆ చెత్తను ఉసిగొల్పి చెత్తతో కూడా కంటెంట్ క్రియేట్ చేస్తూ చెత్తని ఓవర్ నైట్ విలన్ చేసిన క్రెడిట్ బిగ్ బాస్ కి దక్కుతుంది. లాస్ట్ బట్ నాట్ ద లాస్ట్, అసలు ఈ చెత్తని ఇలా కూడా వాడొచ్చు అన్న చెత్త ఐడియా ఇచ్చి ఆ చెత్త కాన్సెప్ట్ కి రూపకల్ప అయిన బిగ్ బాస్ టీమ్ కి, అలాగే ఆ చెత్త మెంబర్ కి చెత్తస్యహ చెత్తోభ్యవ ఇవే నా చెత్త సెల్యూట్. ఇక ఈ చెత్త ఎపిసోడ్ చూసిన తర్వాత ఒకటైతే స్పష్టంగా అర్థమవుతుంది, పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు మళ్లీ పుట్టక తప్పదు. అది మనం చెత్తకి అప్లై చేస్తే మనిషి అన్నాక చెత్త చెయ్యక తప్పదు, కానీ అదే చెత్త ఒకరోజు నిన్ను వదలదు. టోటల్ గా అయితే ఆ హౌస్ మేట్స్ కష్టాలు పగోళ్ళకు కూడా రాకూడదని ఆశిద్దాం. ఈ చెత్త కాన్సెప్ట్ పై అలాగే ఈ చెత్త ఎపిసోడ్ పై మీకేం అర్థమైందో, మీరు ఏమనుకుంటున్నారో ఒక చెత్త కామెంట్ వేయండి. సారీ అండి, ఒక చేత్తో కామెంట్ వేయండి.